ఏపీ శాసన మండలిలో సోషల్ మీడియా కార్యకర్తల అరెస్టుపై వైసీపీ సభ్యులు ఆందోళన చేపట్టారు. పోడియం ముందు నిరసనకు దిగారు. వాయిదా తీర్మానాన్ని తిరస్కరించడంతో ఆందోళన చేపట్టారు. సేవ్ డెమోక్రసీ అంటూ నినాదాలు చేస్తున్నారు. ఈ సోషల్ మీడియా పోస్ట్ అని చెప్పని లేనిమని పెట్టి వాళ్ళని అరెస్టులు చేసి చట్టాన్ని చేతిలో తీసుకోవడం ఇప్పుడు ప్రజాస్వామ్యంలో జరగలేదు. మీరు వేరే ఫార్మెట్ లో రండి, మీరు వేరే ఫార్మెట్ లో రండి. వాయిదా తీర్మానం తిరస్కరించిన తర్వాత దాన్ని అలౌ చేయడం జరగదు. వాయిదా తీర్మానం ఒకసారి తిరస్కరించిన తర్వాత అది అలౌ చేయడం అనేది సాంప్రదాయం కాదు. దయచేసి మీరు వేరే ఫార్మెట్ లో రండి. దీని మీదే కూర్చోవడం మంచి పద్ధతి కాదు. కూర్చోండి కూర్చోండి. యనమల గారు శ్రీకాంత్ రామకృష్ణుడు గారు మీరు వేరే ఫార్మెట్ లో రండి. వాయిదా తీర్మానం తిరస్కరించాం, మీరు వేరే ఫార్మెట్ లో రండి. వచ్చి ఎంతో మంది యువకుల్ని ఈ సోషల్ మీడియా పోస్ట్ అని చెప్పని లేనిమని పెట్టి వాళ్ళని అరెస్టులు చేసి చట్టాన్ని చేతిలో తీసుకోవడం ఇప్పుడు ప్రజాస్వామ్యంలో జరగలేదు. మీరు వేరే ఫార్మెట్ లో రండి, మీరు వేరే ఫార్మెట్ లో రండి. వాయిదా తీర్మానం తిరస్కరించిన తర్వాత దాన్ని అలౌ చేయడం జరగదు. వాయిదా తీర్మానం ఒకసారి తిరస్కరించిన తర్వాత అది అలౌ చేయడం అనేది సాంప్రదాయం కాదు. దయచేసి మీరు వేరే ఫార్మెట్ లో రండి. దీని మీదే కూర్చోవడం మంచి పద్ధతి కాదు. కూర్చోండి కూర్చోండి. యనమల గారు శ్రీకాంత్ రామకృష్ణుడు గారు మీరు వేరే ఫార్మెట్ లో రండి. వాయిదా తీర్మానం తిరస్కరించాం, మీరు వేరే ఫార్మెట్ లో రండి. సంక్షేమం మరియు అభివృద్ధి కోసం ప్రభుత్వం అత్యధిక ప్రాముఖ్యత ఇస్తున్నది. వాస్తవానికి 2015లోనే కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేయబడినది. 24-25 ప్రస్తుత ఆర్థిక సంవత్సరం కాలానికి 4652.49 కోట్లు భారీ బడ్జెట్ ప్రభుత్వం కేటాయించింది. దీని నుండి కాపు మహిళల అభివృద్ధి మరియు సంక్షేమం కోసం దాదాపు 3000 కోట్లు కేటాయించడానికి కూడా అమలు పరుస్తున్నాం. మూడో క్వశ్చన్, అవునండి, కాపు మహిళల సహాయం అందించడానికి 1924 కాలంలో కాపు నేస్తం అనే పేరు మీద పథకాన్ని అమలు చేయడం జరిగింది. కానీ వాళ్ళు ఎన్నికల ప్రచార సమయంలో సంవత్సరానికి 2000 కోట్లు అంటే 5 సంవత్సరాలకి 10,000 కోట్లు నిధులు ఇస్తామని చెప్పి ప్రజలను మోసం చేసి కాపులను మోసం చేసిన ప్రభుత్వం గత ప్రభుత్వం మనం తెలియజేస్తూ మరి 2044 కోట్లు మాత్రమే కాపు కార్పొరేషన్ కాపు నేస్తం అనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. ఈ ప్రశ్న కూడా అపోజిందే, మీరు సప్లిమెంటరీ అడగకపోతే వెళ్ళిపోతుంది. అధ్యక్ష చర్చ జరపండి. అధ్యక్ష చర్చ జరపండి. అధ్యక్ష క్వశ్చన్ నెంబర్ 13513 మినిస్టర్ ఫర్ హోమ్ అండ్ సర్వీసెస్ డెవలప్మెంట్. అధ్యక్ష, మొదటి ప్రశ్న సమాధానం. ఆంధ్రప్రదేశ్ ఈ ప్రొక్యూర్మెంట్ ద్వారా RGUKTకి 2023 సంవత్సరం నాడు 6500 ల్యాప్టాప్స్ కొనుగోలు చేస్తాం జరిగింది అధ్యక్ష. రెండో ప్రశ్నకు సమాధానం, ఒక్కొక్క ల్యాప్టాప్ 27,000 రూపాయలతో కొనడం జరిగింది అధ్యక్ష. మూడో ప్రశ్నకు సమాధానం, అవునండి,
4వ ప్రశ్నకు సమాధానం, ఈ అంశాన్ని దర్యాప్తు చేసి చర్యలు తప్పనిసరిగా తీసుకుంటాము. జిల్లాలో విద్యార్థుల కోసం ఏపీ శాసన మండలిలో సోషల్ మీడియా కార్యకర్తల అరెస్టులపై వైసీపీ సభ్యులు ఆందోళన చేపట్టారు. పోడియం ముందు నిరసనకు దిగారు. వాయిదా తీర్మానాన్ని తిరస్కరించడంతో ఆందోళన చేపట్టారు. సేవ్ డెమోక్రసీ అంటూ నినాదాలు చేస్తున్నారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ హరీష్ అందిస్తారు. హరీష్, ఉన్నపలంగా వైసీపీ అసెంబ్లీకి రాము అంటూ అనౌన్స్ చేసిన తర్వాత మళ్ళీ ఇప్పుడు అసెంబ్లీకి హాజరై శాసన మండలికి హాజరైన తర్వాత ఇప్పుడు ఈ రకంగా నిరసనలు చేస్తున్నారు. ఏంటి అసలు సడన్ గా దీనికి సంబంధించిన డీటెయిల్స్? శాసన మండలిలో సోషల్ మీడియా పోస్టులకు సంబంధించినటువంటి వ్యవహారమైన చర్చ ప్రారంభించాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి శాసన మండలి సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. అందులో భాగంగానే స్పీకర్ సునీల్ వద్ద ఆందోళన చేసినటువంటి చిత్రీకరణ మొత్తం అంశానికి సంబంధించి మొత్తం మండలిలో జరుగుతున్నటువంటి గందరగోళ పరిస్థితులపైన ఇప్పటికే స్పీకర్ చైర్మన్ మోషరాజు కూడా అసహనం వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీ కూడా ఈ అంశాన్ని స్వాగతించింది. పూర్తిగా పద్ధతి ప్రకారం జరిగేటువంటి చర్చలో పాల్గొనాల్సిందిగా మండలి చైర్మన్ కూడా పిలుపునిచ్చినటువంటి సిచ్యువేషన్. దీంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సభ్యులు వెంటనే చర్చలు ప్రారంభించాలని చెప్పి డిమాండ్ చేస్తూ కూడా స్పీకర్ పొడియం మధ్య ఆందోళన చేసినటువంటి సిచ్యువేషన్. దీంతో శాసన మండలి చైర్మన్ కూడా కొంతవరకు కూడా అసహనం వ్యక్తం చేశారు. మండలిలో ఇలాంటి వ్యవహారం ఇలాంటి గందరగోళ పరిస్థితులకి కారణం కాకూడదనేటువంటి అభిప్రాయం వ్యక్తం చేశారు. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సభ్యులు మాత్రం పూర్తిగా నిరసన వ్యక్తం చేసుకుని ఉన్నారు. వరుస పెట్టి ఆందోళన చేసినటువంటి నేపథ్యంలో ఇంకోవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సభ్యుల నిరసనల మధ్యని అటు టీడీపీ కూటమికి సంబంధించినటువంటి సభ్యుల ప్రసంగాలు కూడా కొంత సిచ్యువేషన్ హరీష్, మరోపక్క చూస్తే ఇప్పుడు వైసీపీ నేతలు చాలా అసలు మాట్లాడడానికి కూడా ఛాన్స్ ఇవ్వడం లేదు. అసలు వాళ్ళ డిమాండ్స్ ఏంటి? దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులకి శాసన మండలిలో మెజారిటీ ఉండడంతో మెజారిటీకి సంబంధించినటువంటి అంశం పైన ఇంతవరకు కూడా ఎమ్మెల్యేగా ఉన్నటువంటి అధ్యక్ష స్థానంలో ఉన్నటువంటి చైర్మన్ ని పదే పదే కోరినప్పటికీ కూడా ప్రస్తుతం అయితే ఆయన పూర్తిగా చర్చకి పద్ధతి ప్రకారం సభ పద్ధతి ప్రకారం జరగాల్సినటువంటి ఒక అభిప్రాయం వ్యక్తం చేశారు. సో అందులో భాగంగానే ఇప్పుడు కూడా శాసన మండలిలో జరుగుతున్నటువంటి ఆందోళనకు సంబంధించి ఉత్సవాలకు సంబంధించినటువంటి అంశం పైన కూడా కొంతవరకు కూడా ట్రీట్మెంట్ కూడా అభ్యంతరం వ్యక్తం చేశారు. అయినప్పటికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సభ్యులు తమ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇట్టి పరిస్థితుల్లో సోషల్ మీడియాకి సంబంధించినటువంటి పోస్టుల పైన చర్చ జరగాల్సిందే అనేటువంటి ఒక డిమాండ్ తీసుకొచ్చినప్పటికీ కూడా అటు అధికార పక్షం కూడా ఈ వ్యవహారం పైన స్పందించినటువంటి తీరుగా చూస్తుంటే కనుక వరుసగా జరుగుతున్నటువంటి అంశాలకు సంబంధించినటువంటి అంశం నేపథ్యంలో అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సభ్యులు నిరసన వ్యక్తం చేసినటువంటి నేపథ్యంలో శాసన మండలి చైర్మన్ కొంతవరకు కూడా సభని విరామం ప్రకటించారు. అక్కడికి వాయిదా వేసేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ప్రస్తుతం శాసన మండలి సమావేశాలు విరామం ప్రకటించారు. అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సభ్యులు ఇటు అధికార పక్షానికి సంబంధించినటువంటి సభ్యులు ఏదైతే ఎజెండా ఉందో ఎజెండా పైన హరీష్, ఇప్పుడు విరామం తర్వాత ఏదైతే వైసీపీ నేతల డిమాండ్లను శాసన మండలి అంగీకరించే ఛాన్సెస్ ఉన్నాయనుకోవచ్చు? ముఖ్యమంత్రి విరామం ప్రకటించారు. విరామం తర్వాత స్పీకర్ తీసుకునేటువంటి నిర్ణయం ఎలా ఉంటుంది, ఎజెండా ప్రకారం చర్చకు వెళ్తారా, మెజారిటీగా ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సభ్యులు పెట్టుకొని వారి నిరసన నేపథ్యంలో అందిస్తారని కూడా వారికి రైట్ హరీష్, థ్యాంక్ యూ.